మన వాక్యంలోకి వెళ్దాం. డేవిడ్ గారు వాక్యం అందిస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన నామమునకే స్తోత్రములు, స్తుతులు, వందనములు చెల్లిస్తూ ఉన్నా. మీ ఉచితమైన కృప ద్వారా మీరు మమ్మలను ప్రేమించారు. నీ రక్తములో కడుగు ప్రభువా, మమ్మలను పరిశుద్ధ జనముగా చేసి నీ సొత్తైన ప్రజలుగా మమ్మల్ని ఎన్నుకున్నారు. ఈ రోజున ఈ కుటుంబములో నిన్ను గూర్చిన సంతోషాన్ని జరుపుకోవటానికి మీరిచ్చిన కృపకై స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. చదువుకున్న వాక్యంలో నుండి మాతో మీరు మాట్లాడండి. మాకు కావలసిన వర్తమానాన్ని అందించండి దేవా. ఇతరులకు అభ్యంతరకరమైన మాటలేవి నా నోటిలో రాకుండా నీ యొక్క వాక్యాన్ని పరిశుద్ధమైన మాటగా నాయన మీరే నా నోటిలో ఉంచి నీ బోరగా నన్ను వాడుకోమని దేవా, నేను మరుగయ్యుండి మీరే కనబడుటకు సహాయము చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముందుగా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నానండి. అదేవిధంగా సమయం ఇచ్చిన దైవ సేవకులకు, కూడి వచ్చిన సంఘం అంతటికి, మమ్మల్ని ఆహ్వానించిన కుటుంబానికి మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఈ నెలంతా కూడా మనం యేసుక్రీస్తు పుట్టినరోజుని జరుపుకుంటాం. ఆ యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా ఈ కుటుంబం వారు యేసుక్రీస్తులో పుట్టినందుకు ఈ ఇంటిలో పండగ జరుగుతాం. హల్లెలూయా. అన్నిటికంటే గొప్ప పండగ దేవుణ్ణి ఆరాధించే పండుగ. క్రైస్తవులకి దేవుణ్ణి ఆరాధించటమే పండుగ. అందరికీ అన్ని రకాల పండుగలు ఉంటాయి, కానీ దేవుని బిడ్డలమైన మనకు ఏంటి పండుగ కదా. అందుకనే క్రిస్మస్ అనే పేరు పెట్టారు. క్రైస్ట్ అంటే క్రీస్తు అని, మాస్ అంటే ఆరాధన. క్రీస్తును ఆరాధించేదే పండుగ. చాలామంది ఈ యొక్క డిసెంబర్ నెలలో ఎవరు ఎన్ని ప్రార్థనలు పెట్టుకున్నా ఏమన్నారు. ఎందుకండి యేసుక్రీస్తు పుట్టినరోజు పండగలాగా జరుపుకుంటున్నారని చెప్పి ఏమి అన్నారు. కానీ దేవుని బిడ్డల మనకు ఇదేంటి సువార్త చెప్పే అవకాశం, దేవుని గురించి ఇతరులకు తెలియజేసే అవకాశం కదా. మనం చదువుకున్న వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుడైన పేతురు గారు దేవుని యొక్క మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఏమని? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన క్రైస్తవులుగా మార్చబడిన మనము, లేదా క్రీస్తును అంగీకరించిన మనము ఒకప్పుడు ఎక్కడున్నాం? చీకటి. నిజమండి. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? వెలుగులోనే ఉన్నాం కదా. వెలుగులో ఉన్నాం, చీకటిలో ఉన్నావా? వెలుగులోనే ఉన్నాం. కానీ భక్తుడు ఏమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు? చీకటిలో ఉన్నారు. చీకటి అంటే మనకు కనబడే ఈ రాత్రి పగలు కాదు. భక్తుని యొక్క ఉద్దేశంలో ప్రతి మనిషి హృదయంలో చీకటి అనేది ఉంటుంది. ప్రతి మనిషి హృదయము చీకటితో చుట్టబడి ఉంటుంది, చీకటితో పట్టబడి ఉంటుంది కదా. ఈ చీకటి అనేది హృదయంలో ఉన్నప్పుడు ఈ హృదయాన్ని బట్టి శరీరము చీకటిగా మార్చబడింది. హల్లెలూయా. చీకటి అనేది హృదయంలో ఉంటే శరీరం ఎలా మార్చబడింది? చీకటిగా మార్చబడింది. మనకు లోక సామెత ఒకటి ఉంది, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా. ఇప్పుడు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మీరు చీకటిలో ఉన్నారు. ఎలాంటి చీకటి అంటే మీ హృదయం అంతా కూడా
లోకము యొక్క ఆలోచనలతో నింపబడి ఉన్నది, లోకము యొక్క అలవాట్లతో నింపబడింది. లోకంలో ఉన్న ఆలోచన ఏంటండి? లోకంలో ఉన్న ఆలోచన ఏంటి? ఒక మనిషిని గురించి, లేకపోతే ఒక వ్యక్తిని గురించి, ఒక సంఘటనను గురించి దాన్ని ఆలోచన చేయటం మొదలు పెడితే దాన్ని మర్చిపోం కదా. లోక మర్యాద అనేది ఒకటి ఉంది. ఏంటి? పూర్వకాలంలో లోక మర్యాద ఉండేది. ఇప్పుడంటే రోజులు మారుతున్న కొద్దీ మర్యాదలు మారాయి. కానీ పూర్వకాలంలో లోక మర్యాద ఏంటి? ఇంటికి అల్లుడు వస్తే ఏం చేసేవాళ్ళు? ఇంత సీసా తీసుకొచ్చి పోసేవాళ్ళు, మర్యాద కదా. ఇంటికి పెద్దవాళ్ళు వస్తే ఏం చేసేవాళ్ళు కదా. ఇంతకుముందు బూతులు మాట్లాడితే మర్యాద ముసలోళ్ళు ఊర్లలో, అవునా కదా. అంటే అదొక మర్యాద. వాళ్ళు మర్యాద అనుకుంటున్నారు కానీ అది ఎక్కడుంది? చీకటిలో ఉంది. వారి మాట చీకటిలో ఉంది, వారి ప్రవర్తన చీకటిలో ఉంది, వారి యొక్క అలవాట్లన్నీ కూడా చీకటిలో నెరవేర్చబడుతూ ఉన్నాయి. అయితే దేవుని యొక్క భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈరోజు బాప్తిస్మం తీసుకున్నారు కాబట్టి బాప్తిస్మానికి సంబంధించి మన ఆత్మీయ జీవితానికి సంబంధించిన విషయాన్ని దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నాడు. క్రైస్తవుని యొక్క జీవితం క్రీస్తుని ఎరుగక ముందు, క్రీస్తుని ఎరిగిన తరువాత. అయితే మనం ఎలా ఉంటామంటే క్రీస్తుని తెలుసుకోకముందు ఎలా ఉన్నామో క్రీస్తుని తెలుసుకున్నాక కూడా అలాగే ఉంటాం, అవునా. క్రీస్తుని తెలుసుకోకముందున్న విషయాలు క్రీస్తుని తెలుసుకున్న తర్వాత విడిచిపెట్టాలి అని బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దీనికి సాదృశ్యంగా మనం ఆలోచన చేస్తే, ఉదాహరణకు మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు. వాళ్ళ పౌరసత్వం ఏంటి? వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలు దేవుని బిడ్డలనే పౌరసత్వం వాళ్ళకుంది, అవునా కాదా. పౌరసత్వం ఏంటేంటి? హక్కు, పౌరుణ్ణి, ఒక సిటిజన్ కదా. నేను ఈ దేశ పౌరుణ్ణి. ఈ దేశ పౌరుడు నువ్వు పోయి వేరే దేశంలో నువ్వు అది చేస్తాను అంటే నీకు కుదరదు. నువ్వు అక్కడ బ్రతకాలి అంటే ఆ దేశ పౌరసత్వం తీసుకోవాలి. ఇశ్రాయేలీల పౌరసత్వం కనానులో ఉంది, కానీ వాళ్ళు ఐగుప్తు దేశానికి వచ్చిన తర్వాత వాళ్ళ పౌరసత్వాన్ని మర్చిపోయారా లేదా? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 కదా. సంవత్సరాలు. ఒక 5 సంవత్సరాలు ఒక దేశంలో నివసిస్తే మనకేమిస్తారు? ఆ దేశ పౌరసత్వం ఇస్తారు, అవునా. మరి అలాంటిది 430 సంవత్సరాలు అంటే వాళ్ళ దేశాన్ని మర్చిపోయారు, వాళ్ళ భాష మర్చిపోయారు, వాళ్ళ పరిస్థితులు మర్చిపోయారు. ఎక్కడున్నారు వాళ్ళు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో వాళ్ళు ఏం చేసామని చెప్తా ఉన్నారు? మేము అవి తిన్నాం, ఇది తిన్నాం, అది చేసాం, ఇది చేసాం, ఇలా ఉన్నాం, అలా ఉన్నాం, ఇక్కడికి తీసుకొచ్చాం, మాకేది లేదేంటి అంటే చీకటి అనే బ్రతుకులో నుంచి ముందు ఎక్కడికి రావాలి? బయటికి రావాలి. బయటికి రావాలంటే దేవుడు ఎవరిని పంపించాడు? సేవకుని పంపించాడు. మోషే గారిని పంపించారు. మోషే గారిని పంపించగానే వారు మాట విన్నారా? వినలేదు. వారు వినకుండా వారి హృదయాలు కఠినం చేసుకున్నారు. సేవకుడు వచ్చి మాట చెప్పినప్పుడు వినరు, సేవకుడు వచ్చి మాట మాట్లాడినప్పుడు వినరు. హృదయం కఠినం అయిపోద్ది. చాలాసార్లు వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? సరే వెళ్దాం. ఎక్కడికి? కనాను అనే ఒక దేశాన్ని చూపిస్తానన్నాడు కదా, అక్కడికి వెళ్దాం. ఇప్పుడు సేవకుడు వచ్చి మాట్లాడంగా ఏం చేస్తాం? ఒక అడుగు చర్చలో వేసి చూద్దాం. లోకంలో నుంచి బయటికి రావడం, ఐగుప్తులో నుంచి బయటికి రావడం, చీకటిలో నుండి బయటికి రావడం. అలాగా మనం క్రీస్తుని ఎరుగక ముందు దేవుడు తన సేవకులను పంపి మనకి చెప్పినప్పుడు మనం ఏం చేసాం? ఒక అడుగు బయటికి వేసాం. ఎందులో నుంచి బయటికి వేసాం? మన అలవాట్లలో నుండి బయటికి రావటం మొదలుపెట్టాం, ఆలోచించటం మొదలుపెట్టాం. ముందు మన ఆలోచన శక్తి నిజమే కదా, మనం చేసేదేంటి, మనం ఎలా ఉన్నాం, మనం ఏం చేస్తూ ఉన్నాం అనేది ఆలోచన మొదలైంది. అందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ తర్వాత ఒక పరిస్థితులను దాటి బయటకు రావాలి. ఒకటి ఐగుప్తు అనే చీకటిలో నుంచి బయటికి రావాలి. రెండోది యేసయ్యను వెంబడిస్తూ ఉన్నప్పుడు నీ వెనక చాలా మంది నిన్ను గురించి ఏం చేస్తారు? తృణీకరిస్తారు, నిన్ను నష్టపరుస్తారు, నీ జీవితానికి శ్రమలు కలుగు చేస్తారు, నువ్వంటే నచ్చకుండా ఉంటారు.
అంతకుముందు నిన్ను బాగా ఇష్టపడిన వారు ఇప్పుడు నిన్ను ఇష్టపడు. ఇదేంటంటే ఇదొక శ్రమల వలయం, ఇదొక జిగట మట్టి గల ఊబి. ఏది? శ్రమల వలయం. నువ్వు బయటికి రావడానికి ప్రయాసపడుతూ ఉంటావు, కానీ నిన్ను బయటికి రానివ్వడు. ఆ చీకటిలో నుండి నువ్వు రావడానికి ప్రయాసపడుతూ ఉన్నప్పుడు శ్రమలు నిన్నేం చేస్తాయి అంటే ప్రారంభంలోనే నీకేం చేస్తాయి? అడ్డుగోడగా మిగిలిపోతూ ఉంటాయి. అడ్డుగోడగా నీ కాలును పట్టుకుంటాయి. నీవు మందిరానికి రాకుండా, నీవు దేవుని సన్నిధికి రాకుండా, నువ్వు దేవుని యొక్క సిలువ వైపు చూడకుండా నిన్నేం చేస్తూ ఉంటాయి అంటే ఆపేస్తూ ఉంటాయి అన్నమాట శ్రమలు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ శ్రమలలో నుండి బయటికి రావాలి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం దాటారంటే ఎర్ర సముద్రాన్ని దాటారు. హల్లెలూయా. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఏం చేశారు? సనుక్కున్నారు. శ్రమ వచ్చినప్పుడు అందరూ ఏం చేస్తారు? సాగుకొని సనుక్కుంటారు. ఏమని? ఈ అయ్యగారు చేయబట్టే నేను వచ్చింది మందిరాన్ని, ఈ అయ్యగారు చేయబట్టే నేను మందిరంలో కూర్చున్నా, ఈ అయ్యగారు చేయబట్టే నాకు ఇన్ని శ్రమలు వచ్చాయి, ఈ అయ్యగారు చేయబట్టే నా ఇంట్లో ఇన్ని గొడవలు. కాదు, ఆ తర్వాత నువ్వు ఏం అనుభవించబోతా ఉన్నావు నీకు తెలియదు. ఆ తర్వాత ఏ ఆనందాన్ని నువ్వు పొందుకోబోతున్నావో నీకు తెలియదు. కానీ దేవుని వైపు ఆ శ్రమలలో మనం చూసేవారిగా ఉండాలి. అందరూ సనుక్కుంటున్నారు, కానీ మోషే ఒక్కడే ఎవరి వైపు చూస్తా ఉన్నాడు? దేవుని వైపు చూస్తా ఉన్నాడు. సంఘమంతా సనుక్కున్న సేవకుడు మాత్రం ఎవరి వైపు చూస్తాడు? దేవుని వైపు చూస్తాడు. దేవుడు అన్నాడు, ఎందుకు ఆగావు? సాగిపో అన్నాడు. హల్లెలూయా. సాగిపో అన్నాడు. సాగిపో అంటే ఎలా సాగిపోతారు? సముద్రం ఉంది కదా, నీ కర్రను సముద్రం మీద చాపు. ఏమండి, కర్రకు శక్తి ఉందా? మోషేకి శక్తి ఉందా? దేవుని మాటకు శక్తి ఉందా? హల్లెలూయా. శ్రమలో నువ్వెవరిని చూడాలి? నీ సేవకుడి మీద సనుక్కోవటం కాదు, నీ సేవకుని చేయిని చూడటం కాదు. శ్రమలో నువ్వెవరిని చూడాలి? సేవకునితో పాటు దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, మోషే చేశాడు. ఎవరు ఆలోచన చేయకుండా అరణ్యాల మీద నడిచి వెళ్ళిపోతున్నారు. వీళ్ళకి ఎప్పుడు గుర్తొచ్చింది దేవుని స్తుతించడం అనేది? దాటిన తరువాత మిరియాము స్తుతిస్తూ ఉంది. దాటేటప్పుడు వెనక భయం, శత్రువులు ఉన్నారు వెనక, శ్రమలు. అటు వెళ్దామంటే వాళ్ళు చంపేస్తారు, ఇటు వెళ్దామంటే సముద్రంలో పడి చేస్తాం. ఏం చేయాలి? ఆ కంగారులో ఆరిన నేల, బురద నేల ఏమి చూడలేదు. దేవుడు చెప్పాడు, ఆ యొక్క సముద్రం పాయలేంది, వెళ్ళిపోతా ఉన్నారు. మనల్ని కూడా దేవుడు కొన్నిసార్లు అలాగే దాటిస్తూ ఉంటాడు. దాటిపోయిన తర్వాత అప్పుడు అర్థమైంది, అమ్మయ్య దాటి వచ్చాను. వెనక చూసుకున్న తర్వాత దాటొచ్చాను. చీకటిలో నుండి ఏం చేయాలి? మనం మొదట బయటికి రావాలి. చీకటిలో నుండి బయటికి రావాలి. తరువాత శ్రమలను దాటాలి. శ్రమలను దాటాలి. శ్రమలను దాటాలంటే నువ్వు దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడకపోతే నువ్వు కిందకు చూస్తున్నంతసేపు నువ్వు అందులోనే ఉంటావు. నువ్వు క్రిందకు చూస్తున్నంతసేపు నీ జీవితం అనేక మంది చేత నిందించబడుతూనే ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు కళ్ళు పైకెత్తుతావో, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, సుంకరి ఆయన పేరు. దేవుని మందిరం దగ్గరకు వచ్చి ఆయన తల పైకెత్తి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు, అయ్యా నీ వైపు తలెత్తడానికి కూడా నాకు అర్హత లేదు ప్రభువా అని రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు. దేవుడు ఆయనతో మాట్లాడితే సమాధానం కలిగి ఇంటికి వెళ్ళాడంట. హల్లెలూయా. నీ శ్రమలో దేవుని వైపు చూడు. నీ శ్రమలో పరలోకం వైపు తలెత్తి, అయ్యా నువ్వు నాకు తోడుగా ఉన్నావు, నీ మాట తప్ప నేనేది వినలేను ప్రభువా అని నీ మనస్సు దేవుని మీద కేంద్రీకరిస్తే దేవుడు నీకు సమాధానం దయచేస్తాడు. మూడో విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, చీకటిలో నుండి మనం బయటకు వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రం అనే శ్రమలను దాటిన తర్వాత ఎక్కడికి రావాలంటే దేవుని కొండ దగ్గరకు రావాలి. అదే సీనాయి పర్వతం. హల్లెలూయా. దేవుని పర్వతం దగ్గరకు రావాలి. దేవుని పర్వతం దగ్గర అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆయన వెలుగుతో నీకు కనబడతాడు. హల్లెలూయా. ఆయన వెలుగుతో నీకు కనబడతాడు. నిర్గమాకాండం 19 అధ్యాయాలు ఇప్పుడు నేను చెప్పింది ఉంటుంది. ఆయన
వెలుగుతో, ఆయన మహిమతో, ఆయన యొక్క ప్రసన్నతతో నీకు కనబడతాడు. ఆయన మహిమతో నిన్ను నింపుతాడు. ఆయన అంటాడు, నిన్ను ముందు వెనక చుట్టూ ఆవరించి ఉన్నానంటాడు. సాతాను ఏం చేస్తాడు? డైరెక్ట్ దూరిపోవటమే, పర్మిషన్ ఏం లేదు. సాతాను అడుగుతాడండి? సాతాను పర్మిషన్ అడుగుతాడా? చెప్పు. కొంతమంది దెయ్యాలు పెట్టిన వాళ్ళు తీసుకొస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళలో ఉన్నదే మాట్లాడుతూ ఉంటుంది. ఏమని నేను తీసుకెళ్తా, ఏమన్నా నాతో పాటు ఉంచుకుంటా. ఏడుంటుంది ఇది దెయ్యం? ఏడుంటుంది? నరకంలో ఉంటుంది. ఈ మనిషిని పట్టిన మనిషిని కూడా ఏడ తీసుకుపోతుంట? నరకానికి తీసుకుపోద్ది. నేను తీసుకుపోతానంటది కదా. మరి దేవుడు ఏం చేస్తాడు? డైరెక్ట్గా సాతానులాగా వచ్చి దూరిపోతాడా? ఆయన నిన్ను అడుగుతాడు, నేనంటే నీకు ఇష్టమా లేదా? నీకు ఇష్టమైతే నీ హృదయంలోకి నన్ను ఆహ్వానించు, ఇష్టం కాకపోతే వదిలే. నీకు ఇష్టమైనప్పుడు నన్ను పిలువు అంటాడు కదా. ఆ సీనాయి పర్వతం దగ్గర దేవుని మహిమను చూసిన ఇశ్రాయేలు ప్రజలు దేవుని కొరకు నిలబడ్డారు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో ఆయన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, మిమ్మును పిలిచిన వాని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. మనం చీకటిలో లైట్ వేసుకొని వెళ్ళాలి, అవునా కదా? చీకటి ఉందంటే మనం లైటు ఖచ్చితంగా ఉపయోగించాలి, లేకపోతే దేన్ని తగులుతామో తెలియదు, ఏడబడతామో. మరి ఈయన ఎవరండి? వెలుగుతోటే ఉన్నాడంట ఆయన. ఎవరైనా వెలుగుతోనే ఉన్నాడంట, వెలుగుతూ ఉన్నాడంట. ఆయన కొరకు వెలిగే నక్షత్రం ఆకాశంలో పుట్టిందంట. ఆయనకంటూ ప్రత్యేకమైన వెలుగు ఉన్నది. ఆ వెలుగు ఏంటి అంటే పరలోకపు మహిమ, ఆశ్చర్యకరమైన తన వెలుగు. ఆ వెలుగు మనిషి మీద ప్రకాశించినప్పుడు ఆశ్చర్యపోతారంట, అవునా కదా? లూకాసు వార్తలు మనం చూస్తాం 2వ అధ్యాయంలో గొర్రెల కాపరులు గొర్రెల మందలు కాసుకుంటున్నప్పుడు వారి చుట్టూ ఏమైంది? వెలుగు ప్రకాశించింది. చదవండి ఒక మాట, లూకాసు వార్త. అయితే ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున హల్లెలూయా. ఆయన వెలుగై ఉన్న దేవుడు ఆయన మన దగ్గరకు వస్తే మన చుట్టూ ఏమొస్తుందండి? ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. ఈ వెలుగులో ఉన్న మనకి, ఆ వెలుగుతూ ఉన్న ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన గుణాల్ని మనకి హృదయంలో నింపుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన గుణములను హృదయంలో నింపుతున్నాడు. మన హృదయం అంతా చీకటితో ఉంది. ఈ చీకటిలోకి వెలుగై వచ్చిన ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ఆయన వెలుగులో నుండి ఆయన గుణాన్ని మనలో నింపుతున్నాడు. మరి ఆయన గుణాలను మనం ధరించుకున్నామా లేదా? ఈరోజు ఆలోచన చేసుకుందాం, మనం పరిశీలన చేసుకుందాం. ఆయన గుణములను మనం ధరించుకున్నామా లేదా? ఒక ఇమాజినేషన్, చిన్న ఇమాజినేషన్ ఏంటంటే, మన చుట్టూ ఒక వెలుగుంది. ఒక వ్యక్తి ఇక్కడ మోకరించి ఉన్నాడు, తన చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ఆ వ్యక్తి మీద ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. ఆ వెలుగు వచ్చినప్పుడు ఆ వెలుగులో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు తన గుణాల్ని ఆ వ్యక్తిలోకి నింపుతున్నాడు. ఏంటి ఆ గుణాలు చెప్పండి? అందరూ దేవుని నమ్ముకున్నారులేగా, ఆ గుణాలు ఏంటి చెప్పండి? మీ ఇమాజినేషన్ కోసం మీరు చెప్పండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము ఉన్నాయా మనలో? మనం క్రీస్తుని ఎరిగిన వారం. బాప్తిస్మము అంటే పాత జీవితం చచ్చిపోయింది, పాత విధానాలు ఆలోచించేవి చచ్చిపోయాయి. క్రీస్తుతో పాటు పాతి పెట్టబడ్డాం. బాప్తిస్మం అంటే తిరిగి లేచేటప్పుడు ఏం చేస్తూ ఉన్నాం అంటే క్రీస్తును ధరించుకొని లేస్తూ ఉన్నాం. ఇది కూడా ఒక ఇమాజినేషన్ చేద్దాం. క్రీస్తును ధరించుకోవటం అంటే చచ్చిపోయేటప్పుడు మన మామూలుగా బాప్తిస్మం ఇచ్చేటప్పుడు ఎలా ముంచుతారండి? వెనక్కి ఇలా నిలబెట్టి వెనక్కి ముంచుతారు. ముంచేటప్పుడు మనలో ఉన్న పాప గుణాలన్నీ ఏం చేస్తూ ఉన్నాయి? వెనక్కి వెళ్ళిపోయాయి. ఇమాజినేషన్లో మీకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక ఊహ, వెనక్కి వెళ్ళిపోయాయి.
వెళ్ళిపోయినాయి మళ్ళీ మన వైపుకే వస్తాయా రావా? వస్తాయా రావా? వస్తాయి. ఇప్పుడు మనం ఇలా మునిగినప్పుడు నీటి ప్రవాహం ఇటు వస్తూ ఉంది, మనం ఇటు వెనక్కి మునిగాం. మన యొక్క పాపాలన్నీ నీళ్ళలో మునిగినప్పుడు ఇవన్నీ ఏమైపోతాయి? పోతాయి. మునిగిపోయి ముందు కొట్టుకొని వెళ్ళిపోతాయి కదా. కొట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు ఖాళీ హృదయంతో ఉన్నావు. ఖాళీ హృదయంతో ఉన్నావు. ఇప్పుడు ఈ ఖాళీ హృదయంలోకి నువ్వు లేపబడేటప్పుడు ఏం నిండాలి? యేసయ్యా. ఏం నిండాలి? యేసయ్య. యేసుక్రీస్తు ప్రభు వారు నీలోనికి నిండాలి. ఎందుకంటే యేసయ్య బాప్తిస్మం తీసుకొని ఒడ్డుకు రాగానే ఎవరు కనపడ్డారు? పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చింది. ఇప్పుడు యేసయ్యతో పాటు పాతి పెట్టబడిన మనము తిరిగి లేచేటప్పుడు ఎవరు మనలోనికి నిండాలి? పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి నింపబడతా ఉన్నాం మనం? యేసుక్రీస్తుని మనం ధరించుకున్నాం. ఎక్కడి నుంచి? తల నుండి యేసయ్య నెమ్మదిగా ఏం చేస్తా ఉన్నాడు? మన శరీరం అంతా నిండిపోతా ఉన్నాడు. అది యేసుక్రీస్తుని ధరించుకోవటం. బాప్తిస్మం అంటే ఏదో ఉత్తిగా మనం తీసుకుంటున్నాం కాదండి. బాప్తిస్మం అంటే లోకానికి ఏం చేస్తున్నాం అంటే యేసు ప్రభువుని నేను ధరించుకుంటున్నా, యేసుక్రీస్తుని నా హృదయంలో నింపుకుంటున్నా. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నా జీవితానికి ఉపయోగం ఉన్నది అనే విషయాన్ని జ్ఞాపకం చేయటం కోసం ఈ బాప్తిస్మము అనే కార్యక్రమం. క్రైస్తవునికి బాప్తిస్మానికి ముందు, బాప్తిస్మానికి తరువాత దేవుని యొక్క సన్నిధిలో మన జీవితం కట్టబడతా ఉంది. బాప్తిస్మానికి ముందు మనం ఎలా ఉన్నామంటే చీకటిలో ఉన్నాం. బాప్తిస్మం తర్వాత ఎలా ఉన్నాం? వెలుగులోనికి వచ్చాం. వెలుగులోనికి వచ్చిన మనము ఏం చేస్తా ఉన్నాం? యేసుక్రీస్తుని ధరించుకున్నాం కాబట్టి ఆయన గుణాల్ని లోకానికి ప్రచురం చేస్తా ఉన్నాం. ఏంటి ఆ గుణం అంటే యేసయ్య నేర్పించాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఇతరులను ప్రేమించండి. నేను ఎంత సంతోషంగా ఉన్నానో, శ్రమలలో కూడా కష్టంలో కూడా నేను సంతోషంగా ఉన్నాను, మీరు కూడా అలా సంతోషంగా ఉండండి. నేనే సమాధానం ఇచ్చే దేవుణ్ణి, మీరు నా దగ్గరకు వస్తే మీకు సమాధానం దొరుకుతుంది అని మనిషికి ఈ 3 నేర్పించాడు. దేవుని గుణాలు చెప్తా ఉన్నాడు ఏంటంటే, ఆయన దీర్ఘశాంతుడు కదా, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము. దీర్ఘశాంతము అంటే మనిషి గుర్తుగానే కోపం వస్తుంది కదా కదా. మామూలు మాట అంటే ఏమంటారో, తోక తొక్కిన దోశలా లేస్తున్నాం ఏంటంటే, బుక్కు మీద కోపం ఉందంట అంటారు, అవునా? అలాగా మనిషికైతే కోపం ఎక్కువ, కానీ దేవుడు దీర్ఘశాంతుడు కాబట్టి ఆయన గుణం అది. ఇప్పుడు మన ఎడలైన ఎవరైనా అపరాధం చేస్తే దేవుడు కూడా ఏం చేయమని చెప్పాడు? క్షమించమన్నాడు. దీర్ఘశాంతం కలిగి ఉండమన్నాడు. రెండవది దయాళుత్వం. దయాళుత్వము అంటే ఆయన చూపించినంత దయ మరి ఎవరు చూపించలేదు. కుష్ఠరోగిని వెళ్ళి కౌగులించుకున్నాడు ఆయన. మనం ఏమైనా చేయగలమా? అంత దయ ఆయన కలిగి ఉన్నాడు, నేర్చుకోమని చెప్పాడు. దయాళుత్వం. మంచితనం. మంచితనం ఎవరికి ఉందండి మంచితనం ఈ రోజుల్లో? ఎంత మంచితనం ఉంది చెప్పండి. మీ చెప్ప మీద కొడితే నువ్వంటే నాకు ఇష్టం అని ఎవరైనా చెప్తారా? ఈ సంగతి చెప్తాను, నేను ఒక 10 మందిని వేసుకుని వస్తా, అవునా? కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? మంచితనం ఆయన జీవితంలో చేసి, ఇది నా దగ్గర ఉంది, మీరు కూడా నేర్చుకుంటే పరలోకానికి అర్హులవుతారని చెప్పి ఆయన చూపించాడు. ఇవి దేవుని గుణాలు. తరువాత మనం ఆయన ఎడల ఉండాల్సినవి చెప్పాడు. ఏంటి? సాత్వికం. మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశ. సాత్వికము ఏంటంటే మన ఎడల అపరాధము చేసిన వారి ఎడల మనం కూడా ఏం చేయాలి? క్షమించి వారిని ప్రేమించగలగాలి. అది సాత్వికం. ఎవరు మనల్ని నిందించినా బెల్లం కొట్టిన రాయిలాగా ఉంటారు చూడండి, అలా ఉండాలి. అదేంటి? సాత్వికం. అది నువ్వు చెయ్యాలి అని దేవుడు చెప్పాడు. తర్వాత విశ్వాసం. నువ్వు ఎవరినైతే ఆరాధిస్తున్నావో, ఎవరి మీద అయితే ప్రేమ కలిగి ఉన్నావో, ఎవరి అడుగుజాడలోనైతే నడుస్తా ఉన్నావో వారి మీద విశ్వాసం ఉంచు, వారి మాట మీద విశ్వాసం ఉంచు. నువ్వు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో ఏదైనా చేయగలడు దేవుడు అని చెప్పి ఆయన మనకు నేర్పించాడు. లాస్ట్కి ఏమన్నాడు? ఆశా నిగ్రహం. లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు నువ్వు కడగబడ్డావు, బాప్తిస్మం తీసుకున్నావు, నాతో నడుస్తూ ఉన్నావు,
కానీ నిన్ను ఆశ చూపించేవి, నరకానికి నడిపించేవి చాలా ఉన్నాయి. నువ్వు నిగ్రహం కలిగి ఉంటే నీకు పరలోక రాజ్యాన్ని నేను ఇస్తాను. నా మహిమను నీ చుట్టూ ప్రకాశింపజేస్తాను. నా మహిమలో నీ ఉంటావు అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేశాడు. అందుకని ఆశ్చర్యకరమైన తన వెలుగు, ఆయన వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం చూస్తే ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మనం వెలుగు కావాలంటే లైట్లు వేసుకోవాలి, కానీ దేవునిలో ఉన్న వెలుగు మనలోనికి వస్తే మనలో ఏ సాతాను క్రియ ఉండదు అని, ఏ సాతానుడు మనల్ని ఏమి చేయలేడని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న మనము, బాప్తిస్మం తీసుకున్న దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు క్రీస్తును వెంబడించడం అంటే కష్టమే. యేసుక్రీస్తుతో నడవటం అంటే కష్టమే. యేసుక్రీస్తు యొక్క మాట వినడం అంటే కష్టమే. కానీ నువ్వు వింటే ఆ మాట నీకు చాలా ఉపయోగపడుతుంది. నీ జీవితాన్ని దేవుని యొక్క సన్నిధిలో పర్వతముల మీద నిలబెట్టింది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తోంది, సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నాయి. ఈ మాట చాలా కాలం అర్థం కాలేదు, కానీ తర్వాత ఆలోచన చేసి ఆ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటే, సువార్త చెప్పే తల కంటే కూడా కాళ్ళని దేవుడు ఎంత ఘనపరిచాడండి. కాళ్ళు చాలా మందికి తగిలితే ఏమంటారు? కళ్ళు కనపడట్లేదా, చూసుకోవా ఏంటండి, నీకు ఏమన్నా మైండ్ ఉందా అని మాట్లాడతారు కదా. కానీ ఇదే కాళ్ళు యేసు కొరకు నడిస్తే యేసై నీ కాళ్ళు ఎక్కడ పెడతాడంట? పర్వతముల మీద పెడతాడంటే పర్వతముల మీద ఉన్న కాళ్ళు ఎట్ట చూడాలి? తలెత్తి చూడాలి. హల్లెలూయా. నువ్వు యేసు కోసం బ్రతికితే నీవు పర్వతం మీద ఉంటావు. నిన్ను చూసే వాళ్ళందరూ తలెత్తి చూస్తారు. నిన్ను చూసే వాళ్ళందరూ దేవుని మహిమపరుస్తారు. ఒకప్పుడు ఈ స్థితిలో ఉన్నవారు ఈరోజు ఈ స్థితిలోకి వచ్చారే. ఒకప్పుడు ఒక దగ్గర పని చేసుకుంటూ బ్రతికేవాళ్ళు ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు. యేసయ్య నమ్మిన వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడండి. మీకు ఆ సాదృశ్యం రమక్కే. హల్లెలూయా. ఎంతో కష్టపడి దేవుని కొరకు దేవుని సన్నిధిలో దేవునితో నడవటం మొదలుపెట్టింది. దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించాడు. ఈరోజు ఆమె పుట్టినరోజు చేసుకోవట్లే, బాప్తిస్మం తీసుకున్న పుట్టినరోజు చేసుకుంటుంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ వాళ్ళ పుట్టినరోజులు చేసుకుంటారు, కానీ బాప్తిస్మం తీసుకున్న రోజు చాలా తక్కువ చేసుకునే వాళ్ళు. నేను రమక్కని చూస్తూ ఉన్నాను. నిన్న ఫోన్ చేసి, రేపు డేట్ మర్చిపోయావా? మా పుట్టినరోజు. ఏది? బాప్తిస్మం తీసుకున్న పుట్టినరోజు. హల్లెలూయా. హల్లెలూయా. చీకటిలో నుండి ఎక్కడికి వచ్చారు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, దేవుని వెలుగులోనికి వచ్చి ఆయన గుణాతిశయములను ప్రచురం చేస్తా ఉన్నాం. ప్రచురం చేసే మనము ఆ గుణాలను కలిగి ఉన్నామా? నింపుకోవాల్సి ఉందా? లేకపోతే నింపబడిన మనము ఇంకా అనేక చోట్లకు వెళ్ళాల్సి ఉందా అనేది మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.